అందరికీ నమస్కారం అండి. తోటలక్ష్మి ఛానల్కి వెల్కమ్. ఈరోజు పాతకాలం నాటి పచ్చి పులుసు చేసే విధానం గురించి మీకు చాలా సులువుగా చెప్తాను, చూడండి. ఈ వంకాయలు తీసుకుని, అంటే మనం వంకాయలు ఎంతమంది ఉంటే ఎంత కావాలనుకుంటే అంత, నేనైతే ఒక 1/2 డజను వంకాయలు తీసుకున్నాను. అవి పుల్లల పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది. లేదంటే మనం గ్యాస్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు. కొంతమంది మూకుట్లోనే నూనె పోసి ముక్కలు కోసుకుని మగ్గబెట్టుకుంటారు. మేమైతే కాల్చే చేసుకుంటాము. ఈ వంకాయలు పెట్టిన తర్వాత మెత్తగా చేతితో పట్టుకుంటే మెత్తగా ఉంటాయి, అప్పుడు ఉడికిపోయినట్లు లెక్క అనమాట. అవి తీసుకొచ్చి మనం చల్లారిన తర్వాత పైన ఉన్న పొపర మొత్తం తీసేసుకోవాలి. తీసుకుని అవి తీసుకుని దాంట్లో ఏమన్నా పురుగు ఉంటే ఉండొచ్చు, చెప్పలేము కదా. వంకాయలో కంపల్సరీ పురుగులు ఉంటాయి, అవి చూసుకోవాలి. అలాగే నేను చింతపండు నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయలు. చింతపండు నానబెట్టుకుని పులుసు వేసుకోవాలి కదా, అందుకని చెప్పి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టాను అనమాట చింతపండు. ఈ వంకాయ పచ్చి పులుసు అనేది మేమైతే వినాయక చవితికి చేసుకుంటాము. అలాగే ఈ పండగలప్పుడు భోగి రోజు కంపల్సరీగా వంకాయ పచ్చి పులుసు చేసుకుంటాము. అలాగే అన్నం అత్తేసర అన్నం అంటాం మేము. అది బియ్యంలో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి వండుకుంటాం అనమాట. ఆ అన్నంలోకి నెయ్యి వేసుకుని పచ్చి పులుసు వేసుకుని ముద్దపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము ప్రతి పండగలప్పుడు ఎక్కువగా చేసుకుంటాము. ఉత్తప్పుడు కూడా కావాలనుకుంటే ఏదైనా ఫ్రై చేసుకుని పచ్చి పులుసు చేయమంటే చేసుకుంటాం. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఉల్లిపాయలు కూడా మనం సన్నగా కోసుకుని వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా కొంతమంది కాల్చుకుంటారు, కానీ ఇవి చిన్నగా ఉన్నాయని చెప్పి నేను కళాయిలో ఆయిల్ వేసి వేపుతున్నాను. కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి పులుసులో బెల్లం ముక్క వేసుకుంటారు కొంతమంది, ఇక నేనైతే వేయట్లేదు. మేము బెల్లం నెయ్యి వేసుకుంటాము అన్నంలోను. పెసరపప్పు వేసుకున్న అన్నంలో, అత్తేసర అన్నంలో బెల్లం నెయ్యి వేసుకు తింటాము. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా చేస్తున్నాను. పచ్చిమిరకాయలు చల్లారిపోయినాయి. చల్లారిన తర్వాత చేతితో పిసికి సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పిసికి వంకాయ ముక్కలు కూడా వేసి ఇలాగ మెత్తగా కొంచెం గుజ్జులాగా చేస్తే అది మనం రైస్లో కలుపుకుంటాకి బాగుంటుంది అనమాట. ఈ చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టాను కదండి, అది కూడా చింతపండు నానిపోయి ఉంది. ఈ వంకాయ ముక్కలు పురుగు ఉన్నదో లేదో చూసుకుని ఇవి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలతో మొత్తం మిర్చి, ఉప్పు మొత్తం 4 కూడా ఇలా గుజ్జులాగా కలిపేసుకుంటున్నాను. ఈ పచ్చి పులుసు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. కొంతమందికి అలవాటు లేని వాళ్ళు కూడా ఇప్పుడు చూసి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను నేను. ఈ చింతపండు పులుసు వేసేసి కలిపేసుకుంటే పచ్చి పులుసు తయారైపోతుంది. ఇందులో మనం ఈ పచ్చి పులుసులోకి ఏదైనా ఫ్రై కానీ ముద్దపప్పు కానీ దేంతో అయినా కాంబినేషన్ బాగుంటుంది. అమ్మ, పచ్చి పులుసు అని దీనికి పేరు ఎందుకు వచ్చింది? పచ్చి పులుసు అంటే ఇది నూనెలో వేసి ఉడకబెట్టం కదా, పొయ్యిలో బొగ్గుల్లో వేసి కాల్చుకుంటాం కాబట్టి పచ్చి చింతపండు నానబెట్టి పులుసు వేసి చేస్తాం వలన పచ్చి పులుసు అని పేరు వచ్చిందనమాట. ఇది ఎక్కువగా పండగలప్పుడే చేసుకుంటాం. మనవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి నేను అప్పుడప్పుడు కూడా పండగలు కానప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.